నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 956 రోజులైందండి. ఈ రోజు 957 రోజులు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించిన విస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు ఉన్నాను. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం వందనాలు. కార్యక్రమాన్ని ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. నా వాయిస్ మీకు క్లియర్ వస్తుందా? వినపడుతుంది. కొంచెం తక్కువ ఉంది, కాస్త వినపడుతుంది. తక్కువ ఉంది, కాస్త తక్కువ ఉంది, కాస్త అంతే. ఓకే, ఇయర్ ఫోన్స్ పెట్టాను, ఇక్కడ ఫ్యాన్ ఉంది. అది ఇప్పుడు కొంచెం తక్కువ ఉందండి. ఇయర్ ఫోన్స్ తీస్తేనే బెటర్ అవుతుందేమో. అవునా? సరే, తీసేస్తా ఉన్నాండి. ఇయర్ ఫోన్స్ అప్పుడు బాగుంది. ఇప్పుడు మీకు సౌండ్, ఫ్యాన్ సౌండ్ ఏం దాంట్లో వినపడలేదా? ఏమి లేదు, చాలా క్లియర్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. సరే, ఓకే ఓకే, రైట్. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము, భవరోగ వైద్యుడతడని తెలియము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 957వ రోజు
2023 అక్టోబర్ 16వ తేదీ సోమవారం రోజున శ్రీకృష్ణ దేశికేంద్రుల 67వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెలసె విశ్వమననదే కడువేట్క బయలుగనెనా ఘడి అయినను నిల్వలేక కల్లైపోవున్. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి నాకు ఒక గొప్ప సవాలు అయినటువంటి కందపద్యం అండి ఇది. ఏమిటి దీనికి అంత గొప్పతనం అంటే, దీని సమాధానం వాసిష్ఠ రామాయణం అండి. దీని సమాధానమే యోగ వాసిష్టం, బృహద్ వాసిష్టం అంతా దీని సమాధానమేనండి. 16 సంవత్సరాల వయసులో రాముడికి కలిగినటువంటి వైరాగ్యానికి స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చినటువంటి 6 ప్రకరణాల యోగ వాసిష్ఠ గ్రంథం అంతా ఈ ప్రశ్నకు ఆన్సర్ గా బేస్ చేసుకుని ఉందండి. భగవద్గీత 2వ అధ్యాయం పూర్తయిన తర్వాత 3వ అధ్యాయంలో వచ్చే ప్రశ్న ఇదేనండి. కృష్ణ, కర్మ కంటే జ్ఞానం గొప్పదైతే నన్నెందుకు ఘోరమైన కర్మ చేయమంటున్నావు అని అడుగుతాడు. ఆ 2 పదాలే ఈ పద్యం. కర్మ జ్ఞానం అండి. బహుశా ఈ యొక్క కందపద్యాన్ని ఈరోజు నేను మామూలుగా సగం టైం ప్రకారం చెప్పి నేనే వచ్చేస్తాను. ఒకవేళ మీరు ఎలాంటి చిన్న సందేహం వచ్చినా ప్రజలకు ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు దీన్ని 2 రోజులకు కూడా ఈ ఒకే కందపద్యాన్ని పొడిగించినా నాకేం ఇబ్బంది లేదు. అది మీరిచ్చేటువంటి ప్రశ్న పైనే ఇది సమాజానికి ఈ కందపద్యం వివరించబడేటువంటి ఇది ఆధారపడి ఉంటుందండి. ఉదాహరణకు నిన్న మనం ముగించినటువంటిది చెప్పి దీంట్లోకి వస్తాను చూడండి. నిన్న మనం ఏం ముగించామంటే, అమ్మ జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి, అది చెప్పే దీంట్లోకి వస్తాను చూడండి. ఈ రోజు నుంచి ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము ఇవి 3 రకాలుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ముందుగా మనం తీసుకోమ్మా జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. నేను ఎక్కడ విడిచిపెట్టామంటే, శాస్త్ర విరుద్ధమైనటువంటి వారి ప్రవర్తన ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. అది ఇప్పుడు నిజానికి మలము అనేటువంటిది ముట్టుకోడు మనిషి, మనిషిలోనే మలం ఉండినప్పటికీ దాన్ని ముట్టుకోడు మనిషి. కానీ సమాజంలో ఉండేటువంటి దాన్ని కడిగేదానికి సాక్షాత్తు సద్గురుమూర్తి అవతార పురుషుడై వచ్చి తనే కడుక్కొని పోతాడు అన్నది కూడా ప్రయోగించారు కృష్ణ పరమాత్మ. మనకు జ్ఞానేశ్వరి ఆ మాట కూడా చెప్పేశారు. నేను అయినా ఇంతగా ఎందుకు వీళ్ళు ప్రవర్తిస్తారు అని మనం ఒకసారి చూసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అమృతం తాగమంటా ఉంటే మానవ జన్మ వచ్చింది అమృతం తాగేదానికి. అమృతం తాగేదానికి వచ్చినటువంటి మానవ జన్మని పట్టుకునే మనిషి ఏం చేస్తున్నాడంటే, దాని ప్లేస్ లో విషమ అవయవములన్నిటిలో విషం ప్రయోగింపజేసుకున్న ఆ విషమే శబ్దస్పర్శ రూపరసగంధాలండి. మనం ఎలాంటి ఆహారము తీసుకుంటామో దేహము అదే రకమైన ధాతురసముతో ఏర్పడుతుంది దేహం. మరియు ఆ ధాతురసం అనుసరించి మానవుని మనోభావముల పోషణ జరుగుతుంది. ఈరోజు పరిపూర్ణ బోధలోకి వస్తుండే వాళ్ళంతా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం, నాతో సహా అందరూ, ఏమి ఆశించి మనం పరిపూర్ణ ప్రబోధ నేర్చుకోవాలని వెళ్తున్నాం అనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలండి.
ఈ బోధలోకి ఉపదేశం తీసుకోక ముందు ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడు, 4 పద్యాలు 4 భావాలు నేర్చుకున్నంత మాత్రం చేత అతని సంపాదన ఏ విధంగా వృద్ధి పొందిందో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి పేరు కోసం, సంపాదన కోసం మాత్రమే ఈ ప్రబోధలోకి, పరిపూర్ణ ప్రబోధలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక్కసారి దీన్ని ఈ యొక్క ప్రశ్నను చూసుకోవాలి. అది చూస్తున్నా, అది చెప్తారు చూడండి. ఇప్పుడు ఆయన జ్ఞానేశ్వరుడు చెప్తారు, దాని కింద చూడండి. ఇప్పుడు పాత్రను వేడి చేసినప్పుడే పాత్ర నీళ్లు కాంచమని చెప్తారు. ఇప్పుడు నీళ్లు కాగబెట్టమంటే నీళ్లను కాగబెడతారు, పాత్రను కాగబెడతారు. అవును, పాత్రను కాగబెడితే పాత్రలో నీళ్లు వేడెక్కుతుందండి. బాగా కంద పద్యానికి ఉండే లింక్ చూపిస్తాను. పాత్ర కర్మ అండి, నీళ్లు జ్ఞానం అండి. పాత్ర కర్మ, ఒక నీళ్లు జ్ఞానం. దేహము కర్మ శరీరం అండి, అందులో ఉండే గుర్తే జ్ఞానం అయ్యా. ఇంకోసారి చెప్పండి గురుగారు, ఇది ఏమంటారు? శరీరము కర్మ, శరీరం కర్మ, రైట్, ఓకే, అదేలేండి. పాత్ర గుర్తిరిగేదే జ్ఞానం. శరీరంలో గుర్తిరిగేదే జ్ఞానం, ఓకే. వాడి జ్ఞానము ఏ రీతిగా ఉంటే వాడి శరీరం ఆ విధంగా పనిచేస్తుంది. అవునా? అవును గురుగారు. శరీరం ఏ సంస్కారంతో జనించి ఉంటే ఆ సంస్కారాలే ఈ శరీరంలో పనిచేస్తుంటాయి. ఇది అవునా? అవును. అందుకు నేను తీసుకున్నాను ముందుగా. అదేలేండి. కాబట్టి పాత్రను వేడి చేసే పాత్రలో నీళ్లు వేడి అవుతుంది. చిత్త వృత్తుల పైన ధాతురస సంస్కారం కలుగుతుంది. ధాతు అంటే కారణం అండి. ధాతు అంటే చెప్తాను చూడండి, నా మాట మీకు ఇస్తుంది కదండి. కనపడుతుంది చక్కగా, ఇబ్బంది లేదు. ధాతు అంటే సప్త ధాతువులతో శరీరం ఏర్పడుతుంది కదా. అవును. సప్త ధాతువులు అంటే రక్తము, మాంసము, మజ్జ, ఇవన్నీ సప్త ధాతువులతో కలిసి శరీరం ఏర్పడుతుందండి. అవును గురుగారు. ఇది తల్లిదండ్రులను ఆశ్రయించేటప్పుడే ఆ తల్లిదండ్రులది రక్త మాంసాలే, నాది రక్తం. కానీ నా శరీరం తల్లిదండ్రులు ఇచ్చిన రక్త మాంసాలే కావచ్చు, గాని నాలుగు మీతో మాట్లాడుతూ ఉండేది మాత్రం దక్షిణామూర్తి నుంచి అందినటువంటి జ్ఞానం ప్రకారం ఈ శరీరంలో మాట మీకు వినిపిస్తా ఉంటుందండి. సూక్ష్మం అది. స్థూలం ఏర్పడింది కానీ దాంట్లో పలికే సూక్ష్మం మాత్రం డిఫరెంట్ అంటారా? టవర్ ఆఫ్ అయి మళ్ళీ వచ్చింది మీకు, అంతేనా? అవునండి. అదే మొత్తం జూమ్ లెఫ్ట్ అయి మళ్ళీ వచ్చింది అనమాట. లేదు, జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అంటే. కాబట్టి ఆహారాన్ని 3 రకాలుగా చెప్పుకునే ముందుగా మనం చూడండి, సాత్విక ఆహారం తీసుకుంటే సత్వగుణం వృద్ధి పొందుతుంది. సాత్విక ఆహారం అంటే అర్థం ఏంటంటే మంచి విషయాలు వింటే అని అర్థం. అది వాడు మంచి విషయాలు వినుంటే, ఆ సమాజంలో పెరిగి ఉంటే అటువంటిదే తర్వాత జన్మలో కూడా వస్తుంది. రాముడుగా ఉండేవాడే కృష్ణుడు అని చెప్పి మనం ఆయనే రమణ మహర్షి అంటాం. ఆ విధంగా ఆహారం తీసినప్పుడు రాజస గుణం కలిగినగా ఉంటే, తామస గుణం కలిగినగా ఉంటే వాడు అటువంటి శరీరం దుర్యోధను మార్చేదానికి మనం అట్లా సాత్విక ఆహారం, రాజసాహారం, తామసాహారం, ఒక్కొక్క ఆహారం 3 రకాలుగా ఉంటుందండి. దీన్ని ఆ తర్వాత 7వ శ్లోకం తర్వాత తెలుస్తాం. వాయిస్ బ్రేక్ అవుతుంది గురుగారు ఇప్పుడు ప్రస్తుతం. నెట్ బాగుంది, ఆపేసాను. ఇప్పుడు ఓకేనా? ఫ్యాన్ ఆపేసాను చూడండి. ఇప్పుడు ఓకేనండి. ఫ్యాన్ వాళ్ళని కాదు ఉంటాను. చెప్పండి గురుగారు. కాబట్టి ఆహారము, తపస్సు, దానము, ఇవంతా 3 రకాల గురించి తర్వాత తెలుసుకుందాం. ముందుగా ఈ రోజు ఆ కంద పద్యంలో దీనికి సంబంధించిన భావాన్ని ఇప్పుడు కంద పద్యం తీసుకోమ్మా.
ముడిబడి కర్మము జ్ఞానము. ముందు కర్మ చెప్పారు చూడండి, ఏది ముందు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఉమ్, విత్తనం ముందా చెట్టు ముందు అంటే విత్తనమే ముందు. ఉమ్, ఈ రెండిట్లో చూస్తే విత్తనమే ముందు. ఆ, విచారిస్తే భూమి ముందు. అదండి. ఓకే. అట్లా చూడండి, ముడిబడి కర్మము జ్ఞానము. మనం ఇక్కడ మన శరీరం కర్మ శరీరంతో మాట్లాడుతున్నాం కాబట్టి కర్మ ముందు పెట్టాడు. ఉమ్, ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెలసే విశ్వమన అదే అడువేక బయలుగనెనా ఘడి అయినను నిలవలేక కల్లైపోవున్. ఉమ్, విశ్వము అంటే మళ్ళీ చెప్తున్నాను, విశ్వరూప సందర్శనంలో చూపించడం కూడా జరిగింది. విశ్వము లేనిదని చూపించుట విశ్వరూప సందర్శన యోగం. ఉమ్, ఇప్పుడు అదే చెప్తాను. ఈ కర్మ జ్ఞానం, ఉమ్, తెలివి ప్రపంచం. ఉమ్, కర్మ జ్ఞానము అనేది నాగేశ్వర ప్రసాద్, ఉమ్, తెలివి ప్రపంచం అనేది విశ్వం. విశ్వం. ఓకే అండి. ఉమ్, వెస్టి సమిష్టి రెండు ఒకటే. ఆ, అయితే ఇక్కడ విచారణ ఎందుకు లేట్ అవుతుందని చెప్పానంటే, యోగ వాసిష్టం 6 ప్రకరణాలు సాగింది దీనికోసమే. ఉమ్, ఓ భక్తుడు వచ్చి అడుగుతాడు బాగా, ఓహో అన్ని శాస్త్రాలు పరిశీలించి వచ్చి అడుగుతాడు. ఇది శాస్త్రాల వల్ల తేలే విషయం కాదు, ఉమ్, అనుభవ జ్ఞానం వల్ల గురువు నుంచి శిష్యుడికి అందాలి అంతే. ఉమ్, అది అక్కడ అడుగుతాడు, గురువు గారు కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా ఉమ్, అని అడుగుతాడు. మీరు ట్రై చేయండి. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా? కర్మే గొప్పదండి. కర్మే గొప్పది. ప్రారంభంలో కర్మే గొప్పది. ఎప్పుడు కర్మే గొప్పది. ప్రారంభంలో కర్మే గొప్పది. ఉమ్, ఏమండి? ఎప్పుడు కర్మే గొప్ప. ఎప్పుడు కర్మే గొప్పది. ఆ, చెప్తాను. మరి అయితే మరో ప్రశ్న మీకు. ఉమ్, ఒక పక్షి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, యోగ వాసిష్టంలో చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఉమ్, చూడు నాయన, మీకు ఇంతకు ముందు ప్రారంభంలో చెప్పిన కూడా మాట చెప్పానే. అర్జునుడు ప్రశ్నించేది ఏంటంటే, కర్మ కంటే జ్ఞానము గొప్పదని నీవు అంటే అని మొదలెడతాడు ప్రశ్న. ఆ, కర్మ కంటే జ్ఞానం గొప్పదని ఎక్కడా చెప్పలేదు కృష్ణ పరమాత్మ, 2 అధ్యాయాల్లో ఏడా చెప్పలేదు. ఆ, కానీ ఆయన ఫీల్ అయ్యాడు, కర్మ కంటే జ్ఞానం గొప్పదేమో అని ఫీల్ అయ్యాడు అంతే. ఉమ్, మీరు చెప్తూ ఉంటారే భలే కన్ఫ్యూజన్ గా ఉంది అంటే, గురువు కన్ఫ్యూజన్ చేశారా, మనం కన్ఫ్యూజ్ అయ్యామా? మనం కన్ఫ్యూజ్. ఎప్పుడు ఇక్కడ జ్ఞానం యాక్టివేట్ కావాలంటే కర్మ చేయాల్సిందే కదా గురుగారు. లేకపోతే జ్ఞానం ఏం చేయగలుగుతుంది కర్మ చేయకపోతే? అవునండి, జ్ఞానం లేకుండా కర్మ ఎట్లా చేస్తారండి? కర్మని జ్ఞాన పరంగా చేయమని వారు చెప్పేది ఏంటంటే, కర్మ చెయ్యి, కర్మ చేయకపోతే నువ్వు జ్ఞానాన్ని యాక్టివేట్ చేయలేవు కదా. అవునండి, నేను జ్ఞానం గురించి అప్లై చేయాలంటే నేను కర్మ చేయాల్సిందే, లేకపోతే నేను ఎట్లా జ్ఞానాన్ని నేను అప్లై చేయగలుగుతాను నా మైండ్ లో? అవును, జ్ఞానం లేకపోతే కర్మ జరగదు, అది పరిస్థితి. అంటే కర్మని జ్ఞానపరంగా ఉపయోగించండి అని చెప్పేది వారు చెప్పింది. అవును అవును అవును. అయితే ఆడచిన ఆన్సర్ చెప్తాను మీకు. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అంటే ఆయన ఏమంటాడంటే, సుతీక్షణుడు అనేటువంటి ఒక ఋషి, ఇప్పుడు ఒక పక్షి ఆకాశంలో ఎగరాలంటే ఏ రెక్క ముఖ్యమైంది అని అడుగుతాడు. ఎడమ రెక్క కుడి రెక్క, పక్షికి 2 రెక్కలు ఉంటాయి. అట్లా ప్రపంచంలో పూజారి వెంకటేశ్వర మనుగడ కొనసాగించాలంటే కర్మ జ్ఞానం 2 ప్రధానమే అనేది సామాన్యమైనటువంటి సమాధానం. కర్మ జ్ఞానం ఒకటి గొప్పది ఒకటి తక్కువది కాదండి. తక్కువది కాదు కానీ ఓకే. కర్మ అనేది జ్ఞానం లేకుండా జరగదు.
కర్మ చేయకుండా జ్ఞానం కూడా రాదు. అవును. కర్మ అయితే కర్మ ఎలా చేయాలనేది గురుముఖంగా చేయాలి. అది కర్మ చేస్తే అది మంచో చెడు అనేది తెలుసుకునేది జ్ఞానం. అవును, అంతకుముందు వాడు చెడు అయినా చెడ్డ జ్ఞానం, మంచి అయినా మంచి జ్ఞానం. జ్ఞానం లేకుండా కర్మే జరగదు అసలు. జ్ఞానం లేకుండా కర్మ జరగదు. ఓకే. అస్సలు జ్ఞానం లేకుండా కర్మే జరగదు. ఎట జరుగుతుంది కర్మ జ్ఞానం లేకపోతే? అందుకని ఇక్కడ బాగా గమనించండి, ముడిబడి కర్మము జ్ఞానము అనేవి రెండు కూడా ద్వంద్వ ఏకము, ఏక ద్వంద్వం అండి. రెండు ఒకేసారి ఉంటాయండి అవి. కానీ జ్ఞానము కర్మం అనేది ఎరుక కదా. జ్ఞానం ఎరిగే, కర్మ ఎరిగేనండి. అవి రెండు ఒకదాన్ని విడిచిపెట్టకుండా ఒకదాని వెనక ఒకటి జన్మ పరంపరలు కలిగిస్తూ ఉంటాయండి. కర్మ జ్ఞానములకు అతీతమైన విషయం తెలిసిన వారు మాత్రమే మీకు సరైనటువంటి సమాధానం మనకు చెప్పగలరండి. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనే దానికి అర్థం ఏంటంటే, రెండు ఉంటేనే నేను మీతో మాట్లాడతాను, అది ఓకే. నాగేశ్వర ప్రసాద్ గారు మంచి మంచి ప్రశ్నలు వేసి సమాజానికి ఈ పద్యాన్ని బాగా విశ్లేషణ జరిగేటట్లు చేయాలి అంటే ఆయనకు మంచి జ్ఞానం కలిగి ఉండాలి, అది ఓకే. కానీ కర్మ జ్ఞానములకు అతీతమైన జ్ఞానం గాని ఉంటే అప్పుడు ఇంకా నాగేశ్వరరావు గారు చిన్న చిన్న ప్రశ్నలు వేరు ప్రశ్న వేసేవాడు ఉండడాడు మళ్ళా. కాబట్టి కర్మ జ్ఞానములకు అతీతమైన జ్ఞానం ఉంటేనే ఈ కందపద్యాన్ని విశ్లేషణ చేయగలరు ఎవరైనా సరే. ఇప్పుడు దుర్యోధనులో కూడా కర్మ జరిగేది జ్ఞానం వల్లనే కదా గురుగారు, మీరు చెప్పిన దాని ప్రకారం. అట్లా అన్నప్పుడు అతని కర్మ ఇంకా మంచిగా చేయలేకపోతున్నాడు. అదే కదా నేను చెప్తాను, అతని జ్ఞానం అట్టుందే, అతని జ్ఞాన సంస్కారం అట్టుంది. నేను నిర్ణయం చేయమంటారు, దాని జ్ఞానం అంటాం మనం, అనలంగా అజ్ఞానం అంటాం కదా. అది అజ్ఞానంలో కూడా జ్ఞానం ఉంది, ఆ తీసేస్తే జ్ఞానం ఉండేది. ఆయన జ్ఞానం అది. అది అజ్ఞానంతో కర్మ చేస్తున్నాడు, ఇక్కడ అర్జునుడు జ్ఞానంతో కర్మ చేస్తున్నాడు. ఓకే, నిజమే. కర్మ అయితే కామన్. అవునండి, మంచి విషయం చెప్పారు, మంచి విషయం. ఇప్పుడు అర్జునుడిది మమకారం, దుర్యోధనుడి అహంకారం. అవును, రెండు తప్పేనండి. రెండు తప్పే. ఓకే, బాగా సరిపోయిందా? అదే మీరు చెప్పేదాన్ని బట్టి వస్తుంది నాకు, నేను కూడా చెప్పలేను. దుర్యోధనుడిది అహంకారం, నేనే అంత మొత్తం నేనే అనేది. అర్జునుడిది మమకారం, అవును, మా తాత మా గురువు నా వాళ్ళు నేట చంపేది అనే. అర్జునుడికి మొత్తం యుద్ధం చాలా ఈజీ, ఎందుకంటే గొప్ప యుద్ధాలు ముందే చేశాడు. ఇప్పుడు అర్జునుడిది కూడా ఒక రకం చెప్పాలంటే అహంకారమే. నేను వాళ్ళని చంపగలను, ఎట్లా చంపాలి అంటే ఆ కెపాసిటీ నాకు ఉందని ఇతను అహంకారం వెగటనగా. అంతే. కాబట్టి అజ్ఞానము జ్ఞానము ఒకటే. అందుకనే మళ్ళీ ఇప్పుడు 5వ జ్ఞానము నేనొక్కటే, జ్ఞానము నేనొక్కటే, జ్ఞానము జ్ఞానము నేను ఒకటే. కాబట్టి కర్మ జ్ఞానములు రెండు కూడా పరిణామ క్రమంలో విశ్వంగా మనకు తెలియబడతా ఉందండి. ఓహో, కర్మ జ్ఞానం పరిణామ క్రమంలో విశ్వంగా తెలియబడుతుంది. బాగుంది. ఓకే, ఎస్. ప్రపంచము ఎందుకు నాకు తెలియబడుతుంది అంటే జ్ఞానము వలన. అసలు ఎందుకు ప్రపంచం పుట్టింది, ప్రపంచం ఎలా కలిగింది అంటే ఆన్సర్ జ్ఞానము వలన, అది అర్థం ఆన్సర్. అంతేనండి. ముందు జ్ఞానము, మళ్ళీ ప్రపంచం. కానీ నా ఎస్టికి అట్ట కాదు. తల్లిదండ్రుల రతి కర్మ జరిగి అంతకుముందు శూన్యంలో వాడు అజ్ఞానం, మూల అవిద్య అంటారు ప్రకృతికి. అయితే పూజారి వెంకటేశము, ఈ పూజారి వెంకటేశం అనే శరీరం కోసం ఎదురు చూసేదానికి ముందుగా వాడు అజ్ఞాని. లేకపోతే
నేను వచ్చి మా అమ్మ నాయనకి కృష్ణుడు చెప్పినట్టుగా మీ ఇద్దరికి నేను జన్మించబోతున్నాను, నేను ఇట్లా అనేసి నేనేమైనా ముందే మా అమ్మ నాయనకి అప్లికేషన్ పెట్టుకున్నా? లేదు. లేదు. అంటే అవతార పురుషులు కొంతమంది ఎవరైనా ఉండొచ్చు, కానీ పూజారి వెంకటేశం మాత్రం ముందు అంటే తల్లిదండ్రుల ప్రతికర్మకు ముందుగా శూన్యంలో జన్మ కోసం ఎదురు చూస్తున్నటువంటి సంస్కారాలతో ఉండేటటువంటి ఒక శూన్య ఆకాశ పరమాణువు. శూన్య ఆకాశ పరమాణువు అప్పుడు జ్ఞానం. ఇప్పుడు పూజారి వెంకటేశ కర్మ. ఓకే. అందుకని ఇప్పుడు కర్మలో ఉన్నారు కాబట్టి మీరు కర్మ గొప్ప అనిపిస్తుంది. పుట్టక ముందు కర్మ జరిగే అవకాశం లేదు కదా. పుట్టిన తరువాత పుట్టుక నిజమనుకోవడం వల్ల కర్మము నిజముగా లేదు. ఇప్పుడు రెండు వస్తువుల వలె కర్మ జ్ఞానము పరిణామ క్రమంలో ప్రపంచంగా తెలియబడుతున్నట్టుగానే నా శరీరంతో చేసేటువంటి కర్మల వల్ల నేనేదో పొందాలా అనేటటువంటి ప్రయత్నంలో జ్ఞానాతీతాన్ని మరిచిపోయినాము. జ్ఞానాతీతం నిజం అండి, జ్ఞానాతీతం నిజం. జ్ఞాన కర్మలు భ్రాంతి. అది కరెక్ట్. జ్ఞాన కర్మలే భ్రాంతి. ఈ భ్రాంతితో అచల పరిపూర్ణ గురువును చేరి బయలు కనెనా. ఎట్లా కనాల బయలు? కడువేట్క కనాలి. అందుకే ఇప్పుడు చెప్పింది నేను, కడువేట్క బయలును కంటున్నారా ప్రశ్న. కడువేట్క అత్యంత ఉత్సాహంతో నాకు జన్మరహిత జీవన విధానమే కావాలి అనేటటువంటి పట్టుదలతో శ్రద్ధతో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కదా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఒక గురువు వెంట పోయి పక్కన వాళ్ళని చూసి గురువు కాడికి పోయినావు, గురువు వెంట పోయి నువ్వు ఆయన వెనకాల బ్యాగ్ మోసి ఆయన దగ్గర నేర్చుకొని మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా ట్రస్ట్ పెట్టి ఇంకొక కంపెనీ పెట్టి ఇంకొక పని చేసి ఇంకొక మళ్ళీ నీ సంపాదన మొదలు పెట్టుకొని దీనికి నువ్వు గురువు కాడికి పోయిందా? ఇది బయలు కనడం కాదండి. బయలు కనడం ఇది కాదండి. బయలు కనడం అంటే ఇప్పుడు మీరు మేకా నిర్భయానంద గారి దగ్గరికి పోయినారు, వారు ఏం చెప్పారో విన్నారు, మీకు ఏందో ఇది జన్మరహిత జీవన విధానమే నాకు కావాలని మీరు గట్టిగా పట్టారు. కానీ వారేం చెప్పారు మీకు? వారు చెప్పరు, కానీ ఇప్పుడు వారి మాట నేనే చెప్తా. అయ్యా మీరు పర్వాలేదు, మంచి సంస్కారవంతుల కుటుంబంలో జన్మించారు, మీకు మంచి శ్రద్ధ ఉంది, కాకపోతే మీకు ఇంకా కొద్ది రోజుల తర్వాత మీకు అనుకోకుండానే కాకతాళీయ జ్ఞాన యజ్ఞం అనేది ఒకటి తగులుతుంది మీకు. విద్యాసాగర్లు అనేవారు మీ స్నేహితులే అప్పచెప్తారు దాన్ని. అప్పుడు మీ ప్రశ్నలంతా ఆడ గుప్పించండి కావాలంటే, అప్పుడు నువ్వే పరిపూర్ణుడు ఆయన, కొత్తగా నేను పరిపూర్ణుడు చేసేది కాదు అని నిర్భయానంద గారి సందేశం. కాబట్టి అంటే సద్గురుమూర్తి సందేశం ఎంత అంత లెక్క ఒకటే ఉంటది. అంతేనండి, వాళ్ళ ప్రభావం లేకుండా ఏది జరగదండి. గురువు ప్రభావం లేకుండా జరిగే ప్రసక్తే జరగదు. కాబట్టి అడు వేట్క బయలు గనిన అత్యంత ఉత్సాహంతో గానే పరిపూర్ణం ఉన్నదని గానే దృఢం చేసి చూడడం అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు నీకు దృఢమైపోవడం. అప్పుడు కర్మ జ్ఞాన శూన్యము శూన్యానికే శూన్యం అయిపోయిన తర్వాత ఉండే పరిపూర్ణం ఉంటది. గడి అయినను నిలవలే. మీకు ఒక్క క్షణం కూడా ఎరుక నిలవదు అనేదానికి కృష్ణ ప్రభువులే మనకు ప్రత్యక్ష సాక్షి అండి. చెప్తాడు చూడు 4వ కందార్థ దరువులోనే,
4వ కందార్థ దరువులో చెప్తాడు కృష్ణ ప్రభువులో. హ్మ్. చూడండి, అందరూ నేను అంటూ ఉన్నారు కానీ హ్మ్. ఈ పరిపూర్ణం అనేది తనను ఇతరాన్ని ఎప్పుడు తెలియదండి. హ్మ్. అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే పరిపూర్ణంలో హ్మ్. మూలమే లేనటువంటి కర్మ జ్ఞానములు ఒకదానికొకటి పెన వేసుకుని తనకు తానుగా ప్రవర్తిస్తున్నాయి. హ్మ్. అది ఏకము ద్వంద్వము, ద్వంద్వ ఏకము. హ్మ్. పూజారి వెంకటేశంగా శరీరం ధరించక ముందు ఏకంగా ఉండేది శూన్య పరమాణువు. హ్మ్. భూతంలో రతిక్రీడ వలన పూజారి వెంకటేశంగా అవతరించింది, హ్మ్. అంటే జన్మించింది. హ్మ్. ఇది పూజారి వెంకటేశానికి సంబంధించిన జ్ఞానాన్ని హ్మ్. పరిపూర్ణంలో స్పష్టంగా తెలుసుకునే హ్మ్. పరిపూర్ణాన్ని చూసేసి హ్మ్. ఎట్లా మొన్న చెప్పారు, ఉన్నది గదనే చెప్పినది అన్నా దాన్ని చూసి తొలగుము మృషయౌ అని చెప్పారు కదా. ఓకే. అట్లా పరిపూర్ణాన్ని బాగా చూసి ఎరుక నిలవదో. హ్మ్. ఇది కృష్ణ ప్రభువులు చెప్పినటువంటి 4వ కందార్థ సారాంశం. ఇప్పుడు మీరు చెప్పింది నాకు కొంచెం కన్ఫ్యూజన్. ఎలాగంటే తల్లిదండ్రుల నిమిత్త కారణంగా శరీరం వచ్చింది, ఇది క్లియర్ కట్ గా అందరికి తెలిసిన విషయం. కానీ దానిలో ఉండి సూక్ష్మంగా పలికించేది, చేయించేది అది వేరే ఉంది. ఏమిటది అనేది అర్థం కావట్లేదు. అదే జ్ఞానం. అదే జ్ఞానం అంటారా? ఇప్పుడు జ్ఞానం అనే ప్రక్రియ కూడా కర్మే కదా గురువు గారు? కాదండి, జ్ఞానంలో జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా కర్మగా కాదంటారు? అది చూపిస్తాను, అదే చూపిస్తా. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఆ కావూరు నాగేశ్వర ప్రసాద్ లో ప్రశ్నించడానికి దేహం ఉపయోగపడతా ఉంది, ఇది కర్మ. ఆ ఇదే కావూరు నాగేశ్వర ప్రసాద్ లో ఇన్ని ప్రశ్నలు వేసేటువంటి జ్ఞానము తల్లిదండ్రులకు జన్మించక ముందు శూన్యం. అవును, అది నిష్క్రియ, ఇది క్రియ. అదే పరిపూర్ణం కూడా నిష్క్రియనే. అది ఇది కాదు, ఇది అది కాదు. పరిపూర్ణం నిష్క్రియ అంటే దానికి జనన మరణాలు లేవు. కావూరి నాగేశ్వర ప్రసాద్ పలానా తల్లిదండ్రులకు ఆశ్రయించి రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాదయ అని శంకరులు చెప్పినట్టుగా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి తల్లిదండ్రులని ఆశ్రయించాడు ఆయన. అంతకుముందు శూన్య పరమాణువు జ్ఞాన రూపంలో ఉండినప్పటికీ మానవ శరీరం ధరిస్తేనే దేవతలంతా ఎదురు చూస్తూ ఉంటారంట మానవ శరీరం కోసం. ఎందుకు? మోక్షం కావాలని. కాబట్టి ఎంత గొప్ప దైవ శక్తి, దివ్య శక్తి అయినప్పటికీ మానవ శరీరంలో మాత్రమే జన్మరహిత విధానం తెలిసేది, అచల పరిపూర్ణం తెలిసేది. కాబట్టి ఎరుక అనే కళలో మనం వచ్చాం అంటే నాకు చెప్పినాను. ఇప్పుడు మీరు అడిగితే మళ్ళీ మీకు కూడా అదే చెప్పాను. పూజారి వెంకటేశానికి ఏది వర్తిస్తుందో నాగేశ్వర ప్రసాద్కి అదే వర్తించాలా. ఇప్పుడు మనం ఎవరు ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదు. కాబట్టి ఎరుక అనే కళలో మన ఇద్దరు వచ్చినాం. నాది కర్మజ్ఞానం, మీది కర్మజ్ఞానమే. మీది ఏకైక ద్వంద్వము, ద్వంద్వ ఏకము. నేను ఏకైక ద్వంద్వము, ద్వంద్వ ఏకము. కాబట్టి ఎరుక అనే కళలో మనం వచ్చాము. ఎరుకతోనే మనం లేదని తెలుసుకోవాలి తప్ప పరిపూర్ణంతో కాదు. ఎరుకతోనే మనం లేదని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు శరీరం దాల్చక ముందు నేను అనే ఉనికి ఒకటి ఉందని మీరు చెప్తున్నారు. అంటే జన్మ ఎత్తటానికి ముందు మనం తల్లిదండ్రులను ఆశ్రయించి నాకు ఈ శరీరాన్ని నాకు ఇవ్వు అంటే అక్కడ నేననే ఉనికి ఉంది. ఆ ఉనికి యొక్క స్వభావం ఏమిటి? అదే ఏ రూపంలో ఉంది? అది ఎందుకు వచ్చింది? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ రూపంలో ఉంది. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ రూపంలో ఉందండి. అది మార్కెటింగ్ మేనేజర్ గా ఉద్యోగం చేసి అమ్మగారికి భర్త కావడానికి వచ్చింది, ఒక కూతురికి తండ్రి కావడానికి వచ్చింది. ఈ క్రమంలో తన జ్ఞానం తెలుసుకొని మళ్ళీ జన్మరహితం కావడానికి ప్రయత్నిస్తోంది. మీ రూపంలోనే వచ్చింది. ఏ రూపంలో వచ్చిందంటే మీరే. అదే మరి ఆ ఉనికి ఎలా వచ్చిందా? నేను అనే ఉనికి శరీరం దాల్చక ముందే నేననే ఉనికి ఉన్నది కదా. శరీరంతో పాటే కాకుండా మీరు చెప్పిన దాని ప్రకారం శరీరం ముందు కూడా నేననే ఉనికి ఉన్నది. పక్కా
అది దానికి కూడా ఆలోచన జ్ఞానం ఉంది, అది కూడా శరీరం దాల్చి ఏదో చేయాలని అనుకున్నది. అంటే అది ఎలా ఏర్పడింది అనేది అది ఏర్పడలేదండి. ఎలా ఏర్పడింది? భ్రాంతి వలన. భ్రాంతి వలన ఏర్పడింది, అనుమానమే లేదు. అదే భ్రాంతి, ఆ భ్రాంతికే ఇప్పుడు గురుబోధ అవసరమైంది. నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఈ జన్మలో కలిగినటువంటి ఈ దేహానికి మాత్రమే కాదు, ఈ దేహం ఈ జన్మదే. పుట్టినట్లు భ్రాంతి చెందుతా ఉంది ఈ జన్మదే, కానీ పుట్టినట్లు భ్రాంతి చెందుతా ఉండే భ్రాంతి జ్ఞానం పుట్టక ముందే ఆకాశంలో శూన్య పరమాణువుగా ఉండి ఉండాలి. దానికే ఇప్పుడు పరిపూర్ణ ప్రబోధ. కాబట్టి దానికి గాన విషయం తెలుసుకుంటే ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికీ లేనిరుక జోలి అందు లేనే లేదు ఇప్పుడు అని తెలుసుకుంటే అచల పరిపూర్ణ గురుబోధతో ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాదులో గుర్తిరగబడుతున్న ఎరుక కేవలం భ్రాంతి మాత్రమే, ఇది ఎప్పుడు లేనిదే. ఎరుక లేకపోతే ప్రపంచం అసలే లేదని స్పష్టం తెలుసుకుంటే ఘడి అయినను నిలవలేక కళ్ళైపోవు, దానికి కాల పరిమితి లేదండి. నేను పలానా రోజు పరిపూర్ణాన్ని తెలుసుకున్నాను, పలానా రోజు నాకు బోధ అధికారం ఇచ్చినారు, పలానా రోజు నుంచి నేను గురువుగా ఉన్నాను, నా దగ్గరికి రండి నేను బోధ చెప్తానని మళ్ళీ మీరు అనరు. ఇప్పుడు నేను బయలు అయ్యాననేది కూడా భ్రాంతి అనుకోండి, మరి ఆ కట్ ఆఫ్ పీరియడ్ ఉండాలిగా. ఇప్పుడు నేను ఎరుకలో ఉన్నాను, నేను ఎరుక గురుసూచనతో ఎరుక విడిచాను, ఏదో కట్ ఆఫ్ పీరియడ్ ఉండి ఓకే నేను ఈ స్థితిలో ఈ పరిణామం నాకు జరిగింది, నాకు జన్మ లేకుండా పోయింది అనేది ఉండాలిగా. అది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అది కనపట్లేదుగా. అట్లాంటిదేం లేదండి, అదంతా జన్మ ఎరుకతో మాట్లాడే మాటే. అంటే బయలుదేరతారా? బయలవటం భ్రాంతి అండి, అనుమానం ఏముంది? బయలవడం భ్రాంతి. తర్వాత వాక్యం ఉండదు, మీరు ఇంకో బయలవడం భ్రాంతి. మీరు ఆల్రెడీ బయలు స్వరూపులే అనేది నిజం, బయలవటం అనేది భ్రాంతి. ఇప్పుడు నిద్రలో నుంచి మేలుకున్నాను అనుకుంటా ఉండేది మేలుకున్న తర్వాత చెప్పి ఆయన. నిద్రలో నుంచి మీరు నిద్ర మెలకువగా మారిందా? నిద్రలో నుంచి అబద్ధపు గుర్తు లేచిందా? నిద్రలో నుంచి అబద్ధపు గుర్తు లేచింది. అదే విధంగా మేలుక సుషుప్తి లోపల ఏలిలను తనకు తాను ఏ తెంచునో, సుషుప్తిలో నుంచి జ్ఞాపకం అనేది తనకు తాను ఎట్లా బయటకు వస్తా ఉందో. అసలు ఆ సుషుప్తి అంటే ఏంటి? అసలు ఎందుకు వచ్చింది ఆ సుషుప్తి? అది మీరు నన్ను అడుగుతారేంటండి, మీరే కదా సుషుప్తిలో అనుభవిస్తూ ఉండేది. అప్పుడు నిద్రపోయినాక నాకు చెప్పండి ఎట్లా. కరెక్టే కదా, సుషుప్తిలో నేను లేనని తెలుస్తుంది, కానీ అసలు సుషుప్తి అనేది ఎందుకు వచ్చింది? ఏడొచ్చింది అది? అది వచ్చేది పోయేది కాదు, అది పేరు అంతే. సుషుప్తిని ఉదాహరణగా చెప్పాను, మీకు ఉదాహరణగా చెప్పాను అంతే. అంతేలేండి, అంతేలేండి. గాఢ సుషుప్తిలో, గాఢ సుషుప్తిలో నిద్రపోయిన తర్వాత ఈ అనుభవాన్ని నాకు చెప్తారా? చెప్పలేము, అది క్లియర్. కానీ మీరు ఆడ ఉండారా లేదా? ఉన్నాను. అట్టుందండి పరిపూర్ణం. అప్పుడు నువ్వు పరిపూర్ణమేనండి, ఎవరో కాదు. ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఆ సమయంలో పరిపూర్ణమే. ఈ సమయంలో కాదని నేను చెప్పలే. ఆ సమయంలో పరిపూర్ణుడైనటువంటి మీరు ఇప్పుడు ప్రపంచానికి మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడం వల్ల పరిపూర్ణాన్ని నేను తెలుసుకోవాలి అని అంటున్నారు. వెరీ క్లియర్. నిద్రలో నుంచి లేచినటువంటి అబద్ధపు గుర్తును పట్టుకొని మీరు నిజం, అసలు మీరే నిజం, మీరే సాక్ష్యం నాకు. మీరు సాక్షిరహితులు అనేదానికి నేను సాక్షి. ఏం క్లారిటీ అండి. మీరు సాక్షిరహితులు అనేదానికి నేనే సాక్షి. లేదు లేదు, మీరు సాక్షి రహితులు. ఆ పదాలంతా మీరు అడగకపోతే నాకు రాదండి. మీరు సాక్షి రహితులు అనేదానికి నేనే సాక్షి. ఎప్పుడు మీరు సాక్షి రహితులు అంటే గాఢ నిద్రలో మీరు సాక్షి రహితులని మీరు కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆడ సాక్షి చూసేవాడు ఉన్నాడా? అదేలేండి, అదేలేండి. ఇప్పుడు సాక్షిరహితుడు మీరు అనేదానికి నేను సాక్షి. ఇంటా ఉండేటువంటి 46 మంది కూడా సాక్షులే. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఈ 3 అవస్థలంతా కూడా ఎరుక ప్రపంచమే, ఏమీ లేదే అని.
ఏమీ లేదని చెప్పేసి పూర్తిగా ఏమీ లేదని మనం విచారించకుండా గుమ్మునుంటే అది నాస్తికత్వం అవుతుంది. విచారించాలి, విచారించి విచారించిన వాడు లేకపోవడం పరిపూర్ణత, విచారించిన వాడు లేదని తెలియట పరిపూర్ణత. అయితే చిత్రం ఏంటంటే విచారించిన వాడు లేదని తెలియడం పరిపూర్ణత గాని నాకు పలానా రోజు పరిపూర్ణత తెలిసింది అంటాడే, అదే హాస్యాస్పదం. ఖచ్చితంగా నాకు పలానా కాలంలో పలానా రోజు పలానా డేట్ నాకు పరిపూర్ణం తెలిసింది అన్నాడు అనుకోండి, కాలంలో ఉన్నట్టే. దాన్ని ఎట్లా చెప్పాలంటే దాన్ని చెప్తా నేను, మళ్ళీ దీన్ని చెప్పబాకండి, నేను ఊరికే మీకు అవగాహన కోసం చెప్తా. ఆ రోజు ఇతనికి తాను లేడని తెలిసిందని అర్థం. దాన్ని ఎట్లా చెప్తాడు, నాకు పలానా రోజు నాకు లేదని తెలిసిందంటే అది కూడా ఇరికే కదా. అంతెందుకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ క్షణంలో ఇదేంది, ఇది 2023 అక్టోబర్ 16వ తేదీ జ్ఞాన యజ్ఞంలో మీకు సూచన అయింది అనుకోండి. సూచన అయ్యి మీరు లేదని మీకు తెలిసి జస్ట్ ఉదాహరణ అయింది అనుకోండి. మీరు ఒక 4 రోజుల తర్వాత పోయి పలానా 2023 అక్టోబర్ 16వ తేదీ నాకు తెలిసింది అన్నారు అనుకోండి, అది చాలా హాస్యాస్పదంగా ఉంటది. ఎందుకంటే ముందే మీరు పుట్టలేదని కదా పరిపూర్ణ సిద్ధాంతం. అచల పరిపూర్ణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రపంచం లేదని కాదు చెప్పేది, ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం శూన్యం అని చెప్పేది. నేనే పుట్టలేదని. ఇప్పుడు చావు పుట్టుకలే లేవు ప్రపంచమే లేదని చెప్పేదానికి బదులు నాకు పలానా రోజు పరిపూర్ణం తెలిసిందే అంటే అంతకుముందు యాడికి పోయింది అది అని అడుగుతా నేను. పరిపూర్ణ లక్షణం ప్రకారం నిత్యము, సత్యము, శాశ్వతము, ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉంది, దానికి అవయవాలు లేవనిగా చెప్తా ఉండేది. అదే నేను పుట్టలేదు, పుట్టినట్టు కనిపించేదంతా మాయ అనేదిగా స్పష్టం. ఇప్పుడు మాయను మాయ అని తెలుసుకుంటే మాయ లేని దగును అంటే లేకనే ప్రవర్తన సకలంబు లేని బయలునా అది మాయ కొనసాగుతుంది. సంక్షిప్తంగా చెప్తారు చూడండి. జ్ఞానము, ప్రాణము అనే 2 వస్తువులండి ఇవి. జ్ఞానముని సమిష్టి అంటారు, ప్రాణాన్ని వ్యష్టి అంటారు, అంతే, ఇంకేం లేదు. ఈ 2 కూడా ఒకదానికొకటి పెనేసుకొని ఏకమై పిండంగాను బ్రహ్మాండంగాను మార్పులు చెందినట్లు తెలియబడుతూ ఉంటుందండి తెలుసుకునేవాడికి. తెలుసుకునేవాడికి బాగా పట్టుకోండి, తెలుసుకునేవాడికి సంబంధపడక వేరై ఉన్న పరిపూర్ణము. తెలిసేవాడికి సంబంధపడక వేరై ఉన్నది అచల పరిపూర్ణం. ఉదాహరణ మీకు ఉదాహరణ చెప్తాను కానీ ఉదాహరణ ఎప్పుడు కూడా దగ్గరగా చెప్తాను, అంతేగాని నేను పరిపూర్ణాన్ని చెప్పలేనండి. నేను చెప్పేది నేను లేదు. మట్టికి కుండకి అంటకుండా ఆకాశం వేరుగా ఉందండి. ఉదాహరణ మాత్రం ఆకాశం పరిపూర్ణం అని నేను చెప్పినానని మళ్ళీ ప్రచారం చేయబాకండి ఎవరు. ఉదాహరణ కోసం చెప్పా. మట్టి కుండగా మారిన దానికంటే కూడా ఆకాశం దేనికి తగలకుండా ఉంది కదా. అంటే ఆకాశం శూన్యం కదా. శూన్యాతీతమైన పరిపూర్ణాన్ని నేనెట్లా నీకు చెప్పగలను తండ్రి, నా వల్ల ఎట్లా అవుతుంది చెప్పేదానికి నాకు తెలియదండి. నాకేది తెలియదు అంటున్నానో అది మీకు తెలుస్తానే ఉంది కదయ్యా. ఇప్పుడు మీరు కూడా చెప్పలేరు దాన్ని, మీరు చెప్పలేరు అనుకుంటే నేనే చెప్తాడా? చెప్పొచ్చు అనుకుంటే నాకు మీ వల్ల తెలుస్తాను. కాబట్టి ఈ యొక్క ప్రపంచానికి సంబంధపడక జ్ఞాన కర్మలకు సంబంధము లేకుండా వేరుగా ములుగుచ్చ సందు లేకుండా ఆకాశానికి అతీతంగా ఉండే అచల పరిపూర్ణాన్ని వస్తు నిర్ణయంగా నిశ్చయపూర్వకంగా గురు ప్రభుత్వం
ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి ఆ పరిపూర్ణంలో మూలము గాని స్థానము గాని లేనే లేదని తెలుసుకున్నటకు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రయత్నించాలి. అన్య భక్తి కావాలి, అన్య భక్తి పని కాదు. అనన్య భక్తో మరి గురువాక్యం చేత విడవబడిన క్షణములో అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎరుక విడిచిన తక్షణమే తాను నిజం కాదని తేలిపోతుంది. తెలుసుకున్నానని కాదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ఉండే అబద్ధమని అబద్ధానికే తెలిసిపోతుంది. ఉండే పరిపూర్ణాన్ని నువ్వు ఎట్లా చెప్తావు, నేను మాత్రం ఎట్లా చెప్తానా? అది తెలియబడుతుంది, అంతేగాని తెలియడం కాదు, తెలియబడుతుంది. ఓకే ఓకే అంతే, బాగుంది మీరు చెప్పింది. ఓకే, అది తెలుసుకుని చెప్పేది కాదు. అవునండి, అది అంతటా ఉండదు. అది చెప్పేదానికి నేను ఏడున్నానా? మీరు మాత్రం ఏడున్నారు, కావూరి నాగేశ్వర ప్రసాద్ మాత్రం ఏడున్నారు దాంట్లో. అంతేనండి. అట్లా అట్లా అదే చెప్పినా కదా, మీకోసం ఏదైనా చెప్తే నేను కొడతానేమో గానీ మీ అవగాహన కొరకు అది నేను పరిపూర్ణాన్ని నిర్ధారించినట్టు ఎవ్వరూ ఫీల్ కారాదు. కాబట్టి సకలంబు లేని బయలు గురించి తర్వాత కందపద్యంలో తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అద్భుతంగా విచారించినటువంటి మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ కృష్ణ పరమాత్మ ఆహారం ఇక్కడ నుంచి మూడు రకాలు. ఒకటి మూడు రకాలు ఏంటివంటే నంబర్ 1 ఆహారం. ఓకే, ఇప్పుడు ఆహారం 3 రకాలు. ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము. ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము ఒక్కొక్కటి 3 రకాలు. అందుకని ఒకదానికి 3 శ్లోకాలు. ఆ 3 కలిపి ఒకే శ్లోకంలో చెప్తున్నారండి. చూడండి, వెరీ సింపుల్. కానీ అండి శ్రీ భగవాన్ ఉవాచ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదా దానం. ఈజీగా చెప్తాం. యజ్ఞః తపః తథా దానం. తేషాం భేదమిమం శృణు. తేషాం అంటే వాటి యొక్క, మూడిటిని. ఇమం ఈ భేదాన్ని వేరువేరుగా చెబుతాను. ఏంటంటే చూడండి, సర్వస్య అంటే ప్రతి ఒక్కరికి అండి, ప్రతి మనిషికి. ఇప్పుడు శ్రద్ధాత్రయ విభాగ యోగం అండి ఇది. ఇక్కడ నుంచే టైటిల్ యొక్క భావం మొదలవుతుందండి. శ్రద్ధాత్రయ అంటే ఒక్కొక్క దాంట్లో 3 శ్రద్ధలండి. ఆహారం 3 శ్రద్ధలు, యజ్ఞం 3 శ్రద్ధలు, దానం 3 శ్రద్ధలు, తపస్సు 3 శ్రద్ధలు. అదే సత్వరజతమ గుణాల కింద. వద్దమ్మా, ఇంకా 7వ శ్లోకమే పూర్తి అవ్వలేదమ్మా. 8వ శ్లోకం 7 ఏం కావలేదమ్మా. 7 ప్రతిపదార్థం చెప్తున్నా నేను. చూడండి, సర్వస్య అంటే ప్రతి వ్యక్తిలోను అని అర్థం అండి. ప్రతి వ్యక్తిలోను 7వ శ్లోకానికి ప్రతిపదార్థం చెబుతున్నానమ్మా. ఇప్పుడు 7వ శ్లోకానికి ప్రతిపదార్థం చెప్తున్నా. 7వ శ్లోకానికి వ్యాఖ్య నేను అడుగుతానమ్మా. ప్రతి వ్యక్తికి ఆహార అపి వాని స్వభావాన్ని అనుసరించి వాడికి ఆహారం ఉంటుంది. ఎవరి స్వభావమో తీసుకునేటువంటి వాడు ఇన్కంబెంట్ సాధకుని స్వభావం. వాడి ఆహారం 3 రకాలుగా ఉంటుంది. త్రివిధ ప్రియ భవతి అంటే 3 రకాల ఆహారాలు 3 రకాల మనస్తత్వము కలిగినటువంటి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అట్లాగే యజ్ఞము, తపస్సు, దానము అనేటువంటి 3 కూడా ఒక్కొక్కటి 3 రకాలుగా మీకు నేను చెబుతాను, వినండి. ఆహారానికి ముందుగా నాది ఒక విన్నపం చెప్తానండి. ఇంకా కిందికి దించమ్మా, చెప్తాను. నేను ఇంకా చెప్పనే లేదని చెప్పాను. సాత్విక ఆహారం చెప్పేసారు. అప్పుడు కిందికి దించండి చెప్తాను. ఇంకా కిందికి దించండి, ఇంకా కిందికి దించండి, ఇంకా దించండి.
మీరు తిప్పబాకండి, ఇంకా దించండి, ఇంకా దించండి. ఆగండి. కర్షయంత శరీరస్థం. ఇంకా పైకి, ఇప్పుడు పైకి తీయండి, పైకి పెట్టండి, ఇంకా పైకి పెట్టండి అమ్మా. ఇది కాదు, ఇది వచ్చి పైకి పెట్టండి. ఆహారస్తోటి సర్వస్య అనేటువంటి శ్లోకం. దీని తర్వాత అండి యాక్చువల్ గా ఇప్పుడు పెట్టిన దానికి తర్వాత అది ఇప్పుడు వారు ఇప్పుడు ఆ శ్లోకం ఇక్కడ ఆగమ్మా, ఇది జరుగుతా ఉంది. నేను చెప్తాను, పైకి తీయాలంటే నేను చెప్తాను. అట్లే ఉండ ఆ శ్లోకం చెప్తున్నానండి. ఇప్పుడు ఆహారాన్ని గురించి ఒక నిర్వచనం చెప్తాను, వినండి. మానవుడు తప్ప మిగతా జంతువులన్నీ కూడా వాటి ఇంద్రియ వాటి ఆహారాన్ని అవి కలిగి ఉంటాయి. మానవుడు అట్లా కాదండి. మానవుడు ఇంద్రియ తృప్తి కొరకు ఆహారాన్ని సెలెక్షన్ చేసుకుంటాడు. అది మనిషి ఇంద్రియ తృప్తి కోసం ఆహారాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే అండి. జంతువులలా కాదు. ఆవు ఎన్ని ఆవులైనా కూడా ఒకే రకం ఆహారం కలిగి ఉంటాయి. అవునండి. మనుషులు అలా కాదండి. ఆవు ఏం ఆహారమో అదే తీసుకుంటుంది, కుందేలు ఏం ఆహారం అదే. ఆవు, పిల్లి, కుందేలు ఇట్లా ఏ జంతువుని చూసినప్పటికీ వారసత్వంలో ఒకే రకమైన ఆహారం కలిగి ఉంటుందండి. మనిషి అలా కాదండి. మనిషి మనసులో ఉండే స్వభావానికి అనుకూలమైన ఆహారాన్ని వాడు ఎంపిక చేసుకుంటాడు. స్వభావాన్ని బట్టి ఆహారం. ఆ స్వభావాన్ని గురించి చెప్పడమే ఇక్కడ ఉద్దేశం, తిండి గురించి కాదు. చాలా ఇంపార్టెంట్ ఆ పదం మీ దగ్గర నుంచి పట్టుకున్నా ఇప్పుడు నేను. వాడు స్వభావం ఏ స్వభావంతో జన్మించి ఉంటాడో అటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాడు. అది అంటే అటువంటి విషయాల దగ్గర వీడు వింటాడు అని అర్థం. ఆహారం అంటే 3 రకాలు 4 రకాలు కాదు, ఆహారం మొత్తం 5 రకాలు. అవునండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, అది 5 రకాలు. వాడి సంస్కారాన్ని బట్టి అది ఉంటాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు దీని భావం చెప్తాను చూడమ్మా, జ్ఞానేశ్వరి భావం చెప్తాను చూడ. ఆహారములన్నీ ఒకటే అయినప్పటికీ వీరుడు అయినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అవి 3 రకాలు ఎట్లయిందో ఇప్పుడు చెప్తారు చూడండి. భోంచేసే వారి రుచిని అనుసరించి అన్నం తయారవుతుంది. జంతువుల కట్ట కాదు. నిజానికి అవి సహజాతాలతో జీవిస్తూ ఉంటాయి, వాటికి మోక్షంతో పని లేదు. కానీ వీడట కాదు, చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇది తయారైపోతుంది. స్కూల్లో చూడండి, కొంతమంది పిల్లలు బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది ఇంట్లో వచ్చినప్పుడు కొన్ని స్కూల్లో నేర్చుకుని కొన్ని ఇక్కడ చెప్తా ఉంటాడు వాడు. అట్లా సమాజంలో ఉండేటువంటి పరిసర ప్రభావాన్ని బట్టి వాడి యొక్క అలవాట్లు మారిపోతూ ఉంటాయి. కానీ మీరు గొర్రెత్తిపోయి ఎన్ని సమాజాల్లోనే పెట్టండి, గొర్రె అది దానికి మా స్వభావం, అది బేర్ర అని ఉంటుంది, దాని ఏం మార్చుకోదు. మనిషికి అవకాశం ఉందండి, పరిపక్వత పొంది బయలు స్వరూపాన్ని తెలుసుకుని వీడు జన్మరహితం చేసుకునేటువంటి అవకాశం ఒక మానవుడికి మాత్రమే ఉందండి. అందుకని వాడు ఈ రోజు నుంచి బుద్ధుడు మధ్యలో మారారు. అట్లా గౌతమ బుద్ధుడు, రమణ మహర్షి ఇటువంటి వాళ్ళంతా ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు చేంజ్ అయిపోయారండి. ఆ విధంగా మనిషి జ్ఞాన యజ్ఞంలో ఏదో ఒక రోజు అతను ఓహో నాకు ఇది అనేసి అప్పటికప్పుడు టర్న్ అయిపోవచ్చు అండి. ఆ టర్న్ అవ్వడం అంటే ఆహారాన్ని తిండిని మార్చుకోమని కాదు, స్వభావాన్ని మార్చుకోమని, ఆలోచన బుద్ధిని మార్చుకోమని. ఇప్పుడు జంతువు తన స్వభావాన్ని మార్చుకోలేదు, కానీ మనిషి తన స్వభావాన్ని మార్చుకోగలడు. అదే ఇక్కడ ఈ రోజు జ్ఞాన యజ్ఞంలో ప్రధానమైన అంశం అదే. కాబట్టి భోంచేసేవాడు గుణములకు దాసుడై ఉంటాడు. ఇప్పుడు తీయండి పైకి. గుణములకు దాసుడై ఉంటాడు కాబట్టి కర్త భోక్త అయిన జీవుడు ఈ త్రిగుణముల వలన స్వాభావికముగానే త్రివిధములైనటువంటి ఆహారాలని జనులు ఎంచుకుంటూ ఉంటారు. ఇట్లాగమ్మా, మనం దేన్ని కూడా ఎవరిని తప్పులు పట్టకూడదు. ఎవరెవరి స్వభావాన్ని అనుసరించి వాళ్ళ ఆహారాన్ని ఆహారం వాళ్ళకేం ఇబ్బంది కాదు. పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి సారాయి లేకుండా ఏ రోజు నిద్రపోడంట. ఆయనకేం అదేమి అడ్డం లేదు. అట్టని చెప్పి నేను సారాయి తాగుతానని నేను అనకూడదు. మా గురువు గారు ఉన్నారు,
ఒక్క పూట కూడా మా గురువు గారికి చికెన్ ముక్క లేకుండా ముక్క దిగదు. ఉమ్, అంత మాత్రం చేత మనం ఆయన తప్పులు పడాల్సిన అవసరం ఉందే? లేదు. ఉమ్, అది వాళ్ళ ముందు నుంచి వచ్చినటువంటి శారీరకంగా వచ్చిన స్వభావం ప్రకారం ఆహారం ఉంటుంది. దాంతో మనకేం పని? ఉమ్, మనం పాటిస్తున్నామా లేదా, ఆయన ఇచ్చినటువంటి ఆ శబ్దాలు, ఆ మాటలు మనం ఏం తీసుకున్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనకు అవసరం అండి. ఉమ్, నా ఆచరణ నాకు ముఖ్యం అండి. ఉమ్, అందువల్ల చూడండి, త్రివిధములకు ఆచరణములు సమాజంలో ఉంటాయి. ఉమ్, త్రివిధములు అంటే 3 రకాలు ఉంటాయండి. ఉమ్, అందుచేత ఆహారం కూడా త్రివిధములుగా కలదిగా అయింది. ఉమ్, సరిగ్గా ఆహారం ఒకటే కాదండి, ఆ, విహారం. ఇప్పుడు వచ్చింది పదం. ఆహారం అంటే తీసుకునేది, విహారం అంటే ప్రవర్తన. ఆ, ఆహారానికి తగినట్టు విహారం ఉంటుంది. ఉమ్, అదే ఇప్పుడు మిరకాయ తినేసి, మిరకాయ బాగా కొరికి తినేసి గుమ్మలు సైలెంట్ కూర్చోమను. ఉమ్, ఆ, ఉమ్, మిరకాయ ఎట్ట కూర్చుంటాడు? మిరకాయ బజ్జీ తింటా ఆ, వాడు ఉస్సని లాగుతా ఉంటాడు. అవును, అది ఆ ఆహారం ప్రభావం ఆ శరీరం పైన ఉంటుంది. అది ఉంటుంది. అంతే కదా. అట్లా ఇదే విధంగా యజ్ఞము, తపస్సు, దానములు కూడా 3 రకాలండి. ఆ, ఆ, ఇప్పుడు మీకు కూడా లెఫ్ట్ అయ్యి వచ్చిందండి వెంటనే? లేదండి. అంటే మీరు మాట వినపడలేదు, లెఫ్ట్ అయింది లేదు నాకు తెలియదు, కానీ మీరు పెద్ద గ్యాప్ రావాల కాస్త. ముందు కూడా అంతే. ఫ్యూ సెకండ్స్ ఏం మిస్ కాదా. రేపటి నుంచి ఆశ్రమానికి వెళ్ళిపోతా. ఆశ్రమంలో ఉంటుంది చూస్తాను. ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అదేలేండి, ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ధర్మవరంలో కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉన్నాను. అదేలేండి. ఆహారము 3 రకాలుగా ఉంటుంది. అతని ఆహారానికి తగినట్లుగా విహారం 3 రకాలుగా 3 రకాలుగా ఉంటది. అవును. యజ్ఞము, తపస్సు, దానములు కూడా 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి చెప్తానండి. ఇప్పుడు మొదట ఆహారం గురించి చెప్తాను చూడండి. ఉమ్, ఆహారంలో సాత్విక ఆహారం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ, కొంచెం పైకి తీయమ్మా. నెక్స్ట్ శ్లోకం నెంబర్ 8 అండి. ఉమ్. కానివ్వండి. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాన్ వాచ ఆయుష్ సత్వ బలారోగ్య ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా ప్రీతి వివర్ధనా రస్యాః రస్యాః స్నిగ్ధాః స్నిగ్ధాః స్థిరాః స్థిరాః హృద్యా వృద్ధ్యా ఆహారా సాత్విక ప్రియాః. ఆహార సాత్విక ప్రియః. 3 రకాల ఆహారాల్లో మొదటి రకం ఆహారం అండి. ఉమ్, ఎట్లుంటుందంటే ఇది ఆయుష్ని, అంటే సత్వము అంటే సత్వగుణాన్ని, ఉమ్, ఆయుష్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ప్రీతిని కలిగించే విధంగా ఉండేటువంటి ఆహారాన్ని సత్వగుణం ఉండేవాడు ఇష్టపడతాడు. ఉమ్. దాన్ని సాత్విక ఆహారం అంటారు. ఎలా అంటారు ఒక్కోసారి చెప్పండి. ఇది సత్వగుణం ఉన్న వాళ్ళకి సత్వగుణ సంపన్నుడు ఆ, సత్వగుణ సంపన్నుడు ఎటువంటి ఆహారం ఇష్టపడతాడంటే ఆ, ఆయుష్ని పెంచే విధంగాను, ఓకే, ఆ, బలము కలిగినటువంటిది గాను, ఓకే, శారీరక ఆరోగ్యం బాగుండేటట్టుగాను, ఆ, మరి సుఖం కలిగించే విధంగా సౌకర్యవంతంగా ఉండేటువంటి ఆహారాన్ని సాత్వగుణం ఉండేవాడు ఎంచుకుంటాడు. అది ఎంచుకుంటాడు. బాగుంది. ఓకే. ఆ, అవి ఇట్లుంటాయి. రసపూర్ణములై ఉంటాయి, ఉమ్, స్నిగ్ధములై ఉంటాయి, పరిశుభ్రంగా ఉమ్, స్థిరంగా ఉంటుంది. ఉమ్, స్థిరంగా అంటే అర్థం ఏంటంటే ఆ, చాలా కాలం స్థిరముగా ఉండే పదార్థాలు కూడా సారం కలిగి ఉంటాయి. అవి స్థిరం. స్థిరం. ఉమ్, కొన్ని చెప్తాను. ఆ, ఇప్పుడు బెల్లం ఉంది కదా, అది నిల్వ దోష లేదంటే ఆ. బెల్లానికి నిల్వ దోషం ఉండదంట కదండి. ఏమండి గురుగారు, ఇక్కడ బ్రేక్ అవుతాను చెప్పండి.
బెల్లముకు నిల్వ దోషం ఉండదు. ఆహా, ఓకే. వాడు హాయిగా శనగపప్పులు నంచుకొని బెల్లం నంచుకొని శనగలు బెల్లం కలిసి తింటూ ఉంటాడు. అతని దానికి నిల్వ దోషం ఉండదు. బెల్లం ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు దానికి ఎప్పుడు. బెల్లానికి ఎక్స్పైరీ డేట్ తెలియదు. ఓకే. ఇట్లా సాత్విక ఆహారం గురించి మరిన్ని విశేషాలు తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. అలాగే గురుగారు. లేదు లేదు పోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. బుద్ధి బలమారోగ్యము సుఖమును ప్రీతి కలిగించునవియు రసపూర్ణములైనవి, ఆయువును పెంచగల ఆహారము. పాలు చక్కెర వెన్నయు నేతితో తేజమును పెంచునవియు సత్వగుణమును పెంచును. హృద్యమై సాత్వికులకిష్టమగును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కానల
లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్ట ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.